ఏంటి లక్ష్మి, నువ్వు నిజంగా గెలుస్తావని అనుకుంటున్నావా? నేను గెలుస్తానన్న నమ్మకం నాకుంది. మరి నీకుందా? నువ్వు నన్ను ఇంట్లో నుండి గెంటేస్తానని మాటలు మాట్లాడావు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడతావో అని ఈ విధంగా అంటూ ఉంటే చూస్తూ ఉండు లక్ష్మి. ఇంకొద్ది క్షణాల్లో నువ్వు వెళ్తావో నేను వెళ్తావో అని అంటూ ఇక వెంటనే నీతో మాట్లాడే అంత సమయం నాకు లేదు. ఎందుకంటే నేను ఉగాది పచ్చడి చెయ్యాలి. నువ్వు తప్పుకుంటే నేను ఉగాది పచ్చడి చేస్తాను అని అనగానే, అవునా, సరే చేసుకో లక్ష్మి అనే విధంగా అంటూ ఉగాది పచ్చడిను చేస్తూ ఉంటుంది. షడ్రుచులు కలుపుతున్నావు కదా, కలుపు కలుపు, బాగా కలపాలి. కలుపుతాను. మరి నన్ను ఇంటి నుండి పంపించడానికి ప్లాన్ చేసావా లక్ష్మి? చేస్తున్నాను మనీషా. నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోవటానికి ప్లాన్స్ చేస్తున్నాను. మంచిది. నేను ఇంటి నుండి వెళ్ళడానికి ప్లాన్స్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నేను వెళ్తానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. మరి నేను వెళ్ళడానికి నువ్వు ప్లాన్స్ చేసావా మనీషా అని అనగానే అప్పుడు వెంటనే మనీషా అలానే చూస్తూ ఉండిపోతుంది. చెప్పు మనీషా, నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోవటానికి నువ్వు ప్లాన్స్ చేసావా అని అడుగుతూ ఉంటే, నేను ఇంకా ప్లాన్స్ ఏమీ చెయ్యలేదు, కానీ నువ్వు నన్ను పంపిస్తానని అన్నావు కాబట్టి నేనే చూస్తున్నాను నువ్వు నన్ను ఎలా పంపిస్తావా అని ఈ విధంగా అనగానే ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఇక అంతలో పంతులు గారు వస్తారు. అందరూ కూడా పూజ దగ్గర కూర్చుంటారు. అమ్మ లక్ష్మి, త్వరగా రా అమ్మ. వస్తున్నాను అత్తయ్య అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా ఇక అసలైన ఉగాది పచ్చడిలో నకిలీ ఉగాది పచ్చడిను అక్కడే పెట్టేస్తుంది. ఇక అందులో పొప్పాయ, రోజ్ ప్లాంట్ని అవన్నీ కలిపిన వాటితోని పక్కకు పెట్టడం వల్ల వెంటనే ఇక మనీషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అదే సమయానికి పూజలో కూర్చుంటారు. అప్పుడే లక్ష్మి, వెళ్ళి ఉగాది పచ్చడిను తీసుకొనిరా. సరే అత్తయ్య గారు అని అంటూ ఉగాది పచ్చడిను తీసుకొని రాబోతూ ఉంటే ఇక అప్పుడే మనీషా మాత్రం, అత్తయ్య ఏంటి మనీషా, నేను కడుపుతో ఉన్నాను కదా, మొదటిసారి ఉగాది పచ్చడిను నాకు ఇప్పించండి. ఎందుకంటే నా బిడ్డ క్షేమంగా బయటపడుతుంది, అందుకే అని అలా అంటున్నాను అని విధంగా అనగానే అప్పుడు వెంటనే అలానే అరవింద చూస్తూ ఉంటుంది. చెప్పండి అత్తయ్య, చెప్పండి అని విధంగా అంటూ ఉంటే, సరే మనీషా, లక్ష్మి మొదటిగా ఉగాది పచ్చడిను మనీషాకివ్వు అనే విధంగా చెప్పగానే సరే అత్తయ్య అని అంటూ వెంటనే మనీషా ఉగాది పచ్చడిను తింటూ ఉంటుంది. ఇక వెంటనే అలా ఉగాది పచ్చడిని తినగానే అదే సమయానికి లక్ష్మి మిత్రతో కలిసి పూజలో కూర్చుంటుంది. అప్పుడు మనీషా మాత్రం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నన్ను ఇంటి నుండి పంపించడానికి ప్లాన్స్ చేస్తానని చెప్పింది కదా, మరి మిత్ర పక్కన అలా ఎలా పూజలో కూర్చుంది? సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది నాకు తెలియకుండా. ఏం చేసింది అసలు లక్ష్మి? కానీ నేను చేసిన పనికి లక్ష్మి మాత్రం ఇక ఈ ఇంటి నుండి అవమాన పాలు అయ్యి వెళ్ళిపోవటం ఖాయం. నాతోనే పెట్టుకుంటావా లక్ష్మి? ఇప్పుడు చూడు, నువ్వే ఈ ఇంట్లో లేకుండా వెళ్ళిపోబోతున్నావు అనే విధంగా నవ్వుకుంటూ ఇక ఉగాది పచ్చడిను తింటూ ఉంటుంది మనీషా. ఇక పూజను ప్రారంభం చేద్దాం అని పంతులు గారు చెప్పగానే అప్పుడు వెంటనే ఇక పూజను మొదలు పెట్టబోతూ ఉన్న సమయంలో, ఆంటీ నాకు చాలా కడుపు నొప్పిగా ఉందాంటీ అనే విధంగా మనీషా అనగానే ఇక అరవింద ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి మనీషా, ఏమంటున్నావు? ఇప్పటి వరకు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడిప్పుడే ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఏమో అంటే నాకేం తెలియదంటే, కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉందంటే తట్టుకోలేకపోతున్నాను అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు.
ఇక లక్ష్మి మాత్రం తనకి కడుపే లేదు, కడుపు లేనప్పుడు కడుపు నొప్పి ఎలా వస్తుంది అని అనుకుంటూ వెంటనే అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే ఒక్కసారిగా మనీష కుప్పకూలి క్రింద పడిపోతుంది. ఇక అరవింద ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. మనీష మనీష అనే విధంగా అంటూ ఉంటే ఇక మనీషాలో ఎలాంటి చలనం ఉండదో లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అసలు ఇది నాటకమా లేదంటే నిజమా, అసలు ఏమనుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే నాగసాధువు ఎంట్రీ ఇస్తాడు. ఇక నాగసాధువును చూసిన అరవింద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాగసాధువు గారు వచ్చారా? ఈరోజు ఉగాది సందర్భంగా ఇక మీ ద్వారా అంతా మంచి జరుగుతుందని నేను అనుకుంటాను, కానీ అపశృతి జరిగింది. నాకు ఈ ఇంట్లో ఎలాంటి అపశృతి జరిగినట్టు అనిపించట్లేదు అని అనగానే అంతలో మనీష ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఇదేంటి ఇలా జరిగింది, నేనొకటి తెలిస్తే ఇంకొకటి జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొంప తీసి నేను కడుపుతో లేనన్న విషయం ఈ నాగసాధువు చెప్పేస్తాడా ఏంటి అని చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అదే సమయానికి ఏంటి నాగసాధువు గారు ఏం చెప్తున్నారు, ఎలాంటి అపశృతి కనిపించట్లేదా? నా కోడలు మనీష కడుపుతో ఉంది, ఇప్పుడు తను కడుపు నొప్పితో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. శుభమా అని ఇంట్లో పచ్చడి చేసుకొని పూజ మొదలు పెడుతూ ఉన్న సమయంలో ఇలా ఆటంకం జరిగింది. మీరందరూ అడ్డు తప్పుకోండి అనే విధంగా అంటూ మనిష దగ్గరకు రాగానే మనిష వెంటనే కళ్ళు మూసుకొని ఉంటుంది. అప్పుడు తన నాడిని పట్టుకొని తన చెయ్యిని పరీక్షించి నాగసాధువు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇలా చెప్తూ ఉంటారు, అసలు మీరందరూ తనని ఏమని భావిస్తున్నారు, ఎలా భావిస్తున్నారు, తను మీ కోడలేంటి అరవింద అని నాగసాధువు చెప్పగానే ఏంటి దీక్షితులు గారు ఏమంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. అవును, అసలు ఈ అమ్మాయి కడుపుతోనే లేదు, ఈ అమ్మాయికి పెళ్ళైనట్టుగా అనిపించట్లేదు. 38 సంవత్సరాలకు పెళ్లి జరుగుతుందని ఇందులో కాలక్రమేణా ఉంది. నువ్వు చెప్పేదానికి తన చేతిరేఖలు చూసిన దానికి చాలా తేడా కనిపిస్తుంది అని నాగసాధువు చెప్పగానే అప్పుడు వెంటనే మనీషా అని గట్టిగా అరవింద అడవగానే వెంటనే అమ్మో ఇప్పుడు నేను కళ్ళు తెరిచానంటే ఇక అంతే సంగతి అని అనుకుంటూ వెంటనే స్పృహ తప్పి అలానే ఉండిపోతుంది. ఇక లక్ష్మి మాత్రం ఇలా అంటూ ఉంటుంది, ఇక మనీషా ఇంకా నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు, నన్ను ఇంట్లో నుండి పంపించడానికి ఇదంతా నీ యాక్టింగ్ అని నాకు తెలుసు. ఇక నువ్వు లే, కళ్ళు తెరిచి ఇకనైనా నోరు విప్పి మాట్లాడు. నీ దగ్గర ఉంది ఏదీ లేదని ఖాళీ కడుపని నీ నోటి నుండే నువ్వు చెప్పు, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే మనీష కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరవగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే నాగసాధువు గారు చెప్పినట్టుగా నీ కడుపులో ఏ పిండం లేదా, ఎందుకు ఇదంతా అబద్ధం చెప్పావు మనీషా, నా ఆశలన్నీ ఎందుకు నిరాశలు చేశావు అని కోపంగా అంటూ ఉంటే నీ ఆశలు నిరాశలు కాలేదు అనే విధంగా అనగానే ఏంటి ఏమంటున్నారు నాగసాధువు గారు, అవును మిత్ర రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఈ భూమి మీదే ఉండగా మళ్ళీ ఇంకొక బిడ్డ ఎలా జన్మిస్తుంది అరవింద అని అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది. మరి అక్కినే మిత్ర కూతురన్న విషయం నాగసాధువు చెప్పేస్తాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను.